ఇక విశాఖ గాయత్రి మెడికల్ కళాశాలలో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు. 2 ప్రైవేటు వాహనాలపై 2 గన్మెన్లతో మెడికల్ కాలేజీకి వచ్చిన 4 ఈడీ అధికారులు ఉదయం నుంచి తనిఖీలు చేస్తున్నారు. ఇటీవలే జరిగిన మెడికల్ సీట్ల భర్తీలో అవకతవకలపై ఆరోపణలు రావడంతో రంగంలోకి దిగిన ఈడీ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు. అయితే కాలేజీ లోపలికి మీడియాను అధికారులు అనుమతించడం లేదు. ఇక విశాఖ గాయత్రి మెడికల్ కళాశాలలో ఈడీ అధికారులు ఇంకా సోదాలు నిర్వహిస్తూనే ఉన్నారు. దాదాపు 2 ప్రైవేటు వాహనాల్లో 2 గన్మెన్లతో అధికారులు అక్కడికి చేరుకొని ఇంకా సోదాలు నిర్వహిస్తూనే ఉన్నారు. దాదాపు ఉదయం నుంచి కూడా ఇప్పటి వరకు సోదాలు కొనసాగుతూనే ఉన్నాయి. ఇటు మెడికల్ సీట్ల భర్తీలో అవకతవకలు జరిగాయన్న కారణాలతో ఎన్ఫోర్స్మెంట్ అధికారులు అక్కడికి చేరుకొని ఇక విశాఖ గాయత్రి మెడికల్ కళాశాలలో ఈడీ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు. 2 వాహనాల్లో 2 గన్మెన్లతో అక్కడికి చేరుకొని ఇంకా సోదాలు కొనసాగిస్తున్నారు. ఉదయం నుంచి ఈ సోదాలు కొనసాగుతూనే ఉన్నాయి. ఇటు మెడికల్ కాలేజీకి సంబంధించిన సీట్ల విషయంలో అవకతవకలు జరిగాయన్న సమాచారంతో ఈడీ అధికారులైతే వాటిపై దృష్టి సారించి ప్రెజెంట్ ఇంకా సోదాలు అయితే చేస్తూనే ఉన్నారు. ఈడీ సోదాలు ఇంకా కంటిన్యూ అవుతున్నాయి. అయితే ఉదయం నుంచి జరిగిన సోదాల్లో ఇప్పటి వరకు ఎలాంటి ఆధారాలు సేకరించారు అనేది కూడా ఇంకా తెలియాల్సి ఉంది. ప్రస్తుతం ఈ సోదాలకు సంబంధించిన పూర్తి అప్డేట్స్ ని మా ప్రతినిధి రాజు అందిస్తారు. రాజు, మనం చూస్తున్నాం ఇటు గాయత్రి మెడికల్ కాలేజ్లో అయితే ఈడీ అధికారులు సోదాలు ఉదయం నుంచి చేస్తున్నారు, ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి. కాబట్టి అసలు ఇప్పటి వరకు ఎలాంటి ఆధారాలు సేకరించారు, డీటెయిల్స్ ఏమైనా తెలుసాయా రాజు? మెడికల్ కాలేజీల సీట్ల భర్తీ విషయంలో అవకతవకలు జరిగాయని గతంలో కూడా సిబిఐ కేసు నమోదు చేసింది. సిబిఐ దర్యాప్తు ప్రస్తుతం కొనసాగుతున్నటువంటిది అయితే ఉంది. ముఖ్యంగా విశాఖలో ఉన్నటువంటి గాయత్రి కాలేజీలో పనిచేస్తున్నటువంటి ఒక ప్రొఫెసర్ దీంట్లో కీలకంగా మారారు. ఈ స్కామ్ మొత్తానికి కూడా నాయకత్వం వహించారని ఒక పక్క నుంచి సిబిఐ అరెస్ట్ చేసినటువంటి పరిస్థితి అయితే ఉంది. అయితే ఇప్పుడు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరీ ఈడీ కూడా అధికారులు విస్తృత తనిఖీలు అయితే నిర్వహిస్తున్నటువంటిది అయితే ఉంది. ముఖ్యంగా విశాఖ గాయత్రి మెడికల్ కాలేజీలో ఈరోజు ఉదయం నుంచి 2 ప్రైవేటు వాహనాల్లో విత్ గన్మెన్లతో కూడా 4 ఈడీ అధికారులు వచ్చి ఈ సోదాలు అయితే నిర్వహిస్తున్నటువంటిది అయితే ఉంది. ముఖ్యంగా చూస్తే ఇప్పటికే మెడికల్ సీట్ల అలాట్మెంట్ పై ఎన్నో అవకతవకలు అయితే జరిగాయి. సీట్ల భర్తీ విషయంలో డబ్బులు తీసుకుని సీట్లను భర్తీ చేశారని సిబిఐలో కేసు జరుగుతున్నటువంటి నేపథ్యంలో ఇప్పుడు ఈడీ సోదాలు చేస్తుంది. ఈడీ సోదాల్లో ఎన్నో విషయాలు బయటపడే అవకాశం అయితే ఉంది. ఈ రోజు ఉదయం 10 గంటలకి ప్రారంభమైనటువంటి ఈడీ సోదాలు ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి. మీడియాను సైతం లోపలికి రానివ్వలేదు. అక్కడ ఎవరెవరైతే డ్యూటీ పరంగా లోపలికి అటు అడ్మినిస్ట్రేటివ్ వింగ్ లోకి వచ్చారో వాళ్ళెవరిని కదలనివ్వకుండా, లోపల వాళ్ళని బయటకు కానీ బయట వాళ్ళని లోపలికి కానీ వెళ్ళనివ్వకుండా మొత్తం డాక్యుమెంట్స్ అన్నింటినీ కూడా ఈడీ అధికారులు తనిఖీలు చేస్తున్నటువంటిది అయితే ఉంది. మీడియాను సైతం లోపలికి రానివ్వకుండా, అనుమతులు ఇవ్వకుండా గేట్లు బయటే ఉంచేసినటువంటి నేపథ్యంలో అసలు లోపల ఏం జరుగుతుంది, ఏ డాక్యుమెంట్స్ ను స్వాధీనం చేసుకున్నారు, కంప్యూటర్లు కానీ హార్డ్ డిస్క్లు కానీ ఏం స్వాధీనం చేసుకున్నారు, ఈ అవకతవకల వెనక ఉన్నటువంటి కీలకమైనటువంటి వ్యక్తులు ఎవరు, ఎంత నగదు లావాదేవీలు జరిగాయి, ఏ అకౌంట్ల నుంచి జరిగాయి అనే కోణంలో కూడా ఈడీ అధికారులు దర్యాప్తు కొనసాగిస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. మరి ఈ ఒక్కచాటే కాకుండా దేశంలో ఉన్నటువంటి అనేక ప్లేసెస్ లో ఈ దాదాపుగా 15 ప్లేసుల్లో ఈ మెడికల్ కాలేజీల మెడికల్ సీట్లకు సంబంధించి భర్తీ విషయంలో అనేక అవకతవకలు జరిగాయని దేశవ్యాప్తంగా ఒకేసారి ఈడీ అధికారులు సోదాలు అయితే నిర్వహిస్తున్నారు. మరి విశాఖపట్నానికి సంబంధించి అసలు ఏం బయటపడుతుంది, ఈడీ అధికారులు ఏ విధమైనటువంటి రిపోర్ట్ ఇస్తారనేది వేచి చూడాల్సినటువంటిది అయితే ఉంది. ముఖ్యంగా గాయత్రి మెడికల్ కాలేజీకి సంబంధించి దాంట్లో పనిచేసినటువంటి ఒక ప్రొఫెసర్ కీలకంగా వ్యవహరించి ఈ స్కామ్ ముందుండి నడిపించారనే విమర్శలు కూడా ఉన్నటువంటి నేపథ్యం. దీనికి తోడు సిబిఐ కూడా అరెస్ట్ చేసింది. అరెస్ట్ చేసిన తర్వాత కొంతమంది బెయిల్ తో బయటకు వచ్చినటువంటిది అయితే ఉంది. సిబిఐ వంతు ముగిసిన తర్వాత ఈడీ అధికారులు రంగప్రవేశం చేసి మొత్తం తనిఖీలు చేస్తున్నటువంటి నేపథ్యంలో అసలు ఎంత నగదు చేతులు మారాయనేది బయటపడే అవకాశం అయితే ఉంది. అది రేపటి లోపు ఈడీ అధికారులు అయితే బయటపెట్టే అవకాశం అయితే కనిపిస్తుంది.